పాదములు స్థుతులు స్తోత్రాలు. మా స్థుతుల మీద ఆశ్రయుడవైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. సర్వోన్నతుడవైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సమస్త సృష్టికి కారణభూతుడవు నాయనా మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయా ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి నాయన మీ బిడ్డల మధ్య చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా నైనా పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచున్నాం నాయన దేవా మీకు వందనాలు. అలానే తండ్రి ప్రార్థన ద్వారా మహిమపరిచున్నాం నాయన. మా తండ్రి వాక్యం రీడింగ్ లో కూడా మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అపొస్తలుల విశ్వాసం నందు కూడా నాయన మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో దేవా వాక్య భాగంలో ప్రవేశించబోతుండగా నాయన అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్యం చెప్పే మీ బిడ్డని నాయన మిసులు చట్టం మరుగుపరుచుకొని ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా మీ నోటి బూరగా వాడుకోమని వేడుకొంచున్నాము తండ్రి. అయ్యా మీరు మాట్లాడండి నాయన. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. ఎందుకంటే నాయన మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. మీ వాక్యం మాకు జీవాహారం నాయన మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు గనక నాయన అయా ఈ సమయంలో నాయన మీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో ప్రభా నాయన అయా తండ్రి ఈ లోకంలో జీవించాలంటే తండ్రి శరీరాహారం అయితే భుజిస్తాం కానీ ముఖ్యమైనది కావలసింది ఆత్మీయ ఆహారం ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో దేవా మీ బిడ్డ ద్వారా తండ్రి మాకు కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నాయన ఎవరికి ఏ ఆహారం కావాలో ప్రభా దేవా ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారో దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. అయ్యా మాట్లాడుతున్నది మీరు అనుకొని నాయన మేము కూడి వచ్చిన బిడ్డలందరం కూడా మేము వినగలగాలి. అయ్యా వినగలిగే చెవులు నాయన గ్రహించగలిగే మనసు మీరు మాకు దయచేయండి నాయన. దేవా మేము ఈ లోకంలోకి వెళ్ళేటప్పుడు తండ్రి మీ వాక్యాన్ని మేము వెంట పెట్టుకుని వెళ్ళగలగాలి ప్రభా. ఎందుకంటే అయ్యా పాపలోకంలో ఉన్నాము మేము మానవులం బలహీనం కనుక నాయన పాపంలో ప్రవేశించకుండా ప్రభా మీ వాక్యాన్ని మీ మాటల్ని మా హృదయంలో ఉంచుకొని తండ్రి అయ్యా మీకు సాక్షులుగా మీకు మహిమకరముగా మా జీవితాలు ఉండడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాను ఆయన. ఇంకనూ నా తండ్రి దేవా జాయిన్ కానీ బిడ్డలు కూడా అనేక మంది ఉంటుండగా బిడ్డలందరూ జాయిన్ అయ్యి తండ్రి దేవా మీరు ఇచ్చే దీవెనలు మేము పొందుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డ మీరు సిద్ధపరచుకొని వేడుకొంచు. ఈ సమయంలో నాయన ఈ ప్రార్థన కుడికలు ఆది అంతం వరకు మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా జయకరంగా జరిగించుకోమని వేడుకొంచు. చిన్న ప్రార్థన మనల్ని మీ సన్నిధికి చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. జాన్ శేఖర్ ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి కేతురి రాణి అమ్మగారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఇంతకు ముందు కూడా మనకి చాలా సార్లు మన మధ్యలో వాక్యాలు పంచుకున్నారు. రోజు అమ్మగారు జాయిన్ అవుతూనే ఉంటారు. సహోదరి కేతురి రాణి గారి స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్నారు. కేతురి రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుప్రక్కల మహిళలను దేవుడి రాజ్య పరిచర్య కొరకు సన్నద్ధం చేయుటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. కెతుర మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారిద్దరు పిల్లలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ మేడం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి నన్ను ప్రేమపూర్వకంగా ఈ యొక్క మరి వాక్యం అందించడానికి నన్ను ఆహ్వానించిన వారికి వందనాలు. మరి ఈ సమయంలో వాక్యంలో మీకా గ్రంథంలో ఒక మాట చదువుకుందామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును నేలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మరి
ఈ డిసెంబర్ సీజన్ అంటే క్రిస్మస్ మానియే కదా, ఎక్కువ మంది పండగ ఇదిలో ఉంటారు. మరి ఆ యొక్క పండగ జరుపుకోవడానికి ఎంతగానో మరి సంతోషిస్తారు, అన్ని బిజీగా ఉంటారనమాట. ఎందుకు అంటే ఆ పండగ మరి దేవునిని మహింపరచడానికని అనుకుంటారు, కానీ ఎప్పుడైతే ఈ పండగ మూడ్లో ఉంటారో అప్పుడే అపవాది పడేసే పరిస్థితులు వస్తాయంట. మరి ఎందుకంటే ఎక్కువ క్రైస్తవుల మీద అటాక్ జరిగింది పండగ సమయంలోనే. కాబట్టి మనము ఎంతగా మరి సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఏమరపాటుగా ఉండాలన్నమాట. అంటే మనము ఎప్పుడు కూడా అపవాది ఏ విధంగా మనల్ని పడేస్తాడనేది జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. మన ఆత్మీయ స్థితి అంటే ఈ నెలలో మనము సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం దేవునిలోనే ఉన్నాం కదా, దేవుణ్ణే మహింపరుస్తున్నాం కదా అనుకుంటాం. కానీ అదే అదనుగా అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి ఈ మీకా గ్రంథము మరి 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే ఆయన మీకా గారు యేసుక్రీస్తు పుట్టిన స్థలము గురించి మాట్లాడుతూ వచ్చాడనమాట. యెషయా గారైతే మరి ఆయన కన్యకకు పుడతాడని ఈ విధంగా రాశాడు, కానీ మరి మీకా గారు మాత్రం ఆయన పుట్టిన స్థలాన్ని గురించి మాట్లాడాడు. అదే బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేము అంటే మామూలుగా మనకు తెలిసినట్లుగానే రొట్టెల ఇల్లు అని. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన అక్కడ పుట్టాడు కాబట్టి. ఎఫ్రాతా అంటే ఫలవంతమైన, అంటే ఒక సమృద్ధికరమైన స్థితి యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ వచ్చిందనమాట. అందుకనే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను కదా, స్వల్ప గ్రామం అంట, అంటే ఎన్నిక లేని గ్రామం అది. అటువంటి గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. నిజమే కదా, మనల్ని కూడా ఎన్నిక లేని వారం మనం. అటువంటి ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, తన యొక్క సన్నిధిలో నిలుపుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన యోగ్యత అని కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టే. ఆయన అంతగా మన గురించి ఎందుకు ఆలోచించాడంటే మనం ఎంతో ఆయనకి అమూల్యమైన వారు, ఆయనకి ఎంతో మరి ఇష్టమైన వారు అన్నమాట. అందుకనే ఆయన పుట్టినప్పుడు దేవదూతలు గానం చేశారు కదా, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం. భూమి మీద సమాధానముగా ఉండాలంటే ఆయనకి ఇష్టలంగా ఎవరైతే బ్రతుకుతారో వారికి దేవుడు సమాధానం ఇస్తాడట. అంతేకాదు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మధ్య నివసించటానికి దేవుడు ఇష్టపడతాడు. మరి అట్లని ఈ యొక్క బెత్లెహేము గ్రామము మరి అది మరి చాలా మరి గొప్పదని కాదు, కానీ అక్కడే ఉంది కదా స్వల్ప గ్రామం. ఆ స్వల్ప గ్రామం, అల్పమైన గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు అనమాట. అంతేకాదు, ఆయన ఎవరి మధ్య ఉంటాడు అంటే ఎవరైతే ఆయన్ని స్తుతిస్తారో వారి మధ్య దేవుడు ఉంటాడంట. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన అందుకనే యోధా అంటే స్తుతి కదా, ఆ స్తుతుల్లో ఆయన ఎంతగానో మరి మన నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఆయన ఎంతగానో మరి మరి ఎంతగానో ఆనందిస్తాడు మన నోటి నుంచి వచ్చే స్తుతులకి. మరి కాబట్టి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏం చేయాలంట, ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలంట. కీర్తనల గ్రంథంలో 42వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటదంటే 5వ వచనంలో, 42వ కీర్తన 5వ వచనం 3వ లైన్లో నేను చూస్తాను. అయితే నా రక్షణ కర్త అనియు
ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను. మొదటిగా మనం ఏం చెప్పుకోవాలంట? నా రక్షణకర్త అనని చెప్పి ఆయన్ని స్తుతించాలంట. మరి అంతేకాదు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను విమోచించాడు అనని మనము ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలంట. అంతేకాదు 107వ కీర్తనలో కూడా మరి ఆ యొక్క కీర్తన అంతా కూడా ఏమని ఉంటదంటే ఆయన్నెందుకు స్తుతించాలి, ఆయన్నెందుకు స్తుతించాలనేది 107వ కీర్తనలో మొదటి నుంచి మనం చూస్తే మరి 1 నుంచి 8వ వచనం వరకు 107వ కీర్తన 1 నుంచి 8వ వచనం వరకు ఏమని ఉంటదంటే, అరణ్యములో ఆ ఇశ్రాయేలీని నడిపించాడు దేవుడు. ఆ ఇశ్రాయేలీని నడిపించినందుకు వారు దేవుణ్ణి స్తుతించారంట. నిజమే. మరి ఈ లోకం అనే అరణ్యంలో మనం వెళ్తున్నప్పుడు దేవునిని నన్ను రక్షించుకున్నావు ప్రభువా, నాకు ఇచ్చిన విమోచన బట్టి నీకు వందనాలు, నీ రాజ్యములో నన్ను చేర్చుకుంటున్నందుకు వందనాలని మరి దేవుణ్ణి స్తుతించాలన్నమాట. అంతేకాదు మరి 10 నుంచి 16 వరకు ఏమనుందంటే, చెరలో నుండి విడిపించాడు. ఇశ్రాయేలీయులు ఈ విధంగా ఆయన్ని స్తుతించారంట. చెరలో నుండి, ఐగుప్తు చెరలో నుండి మమ్మల్ని విడిపించావు ప్రభువా, నీకు వందనాలు అనని ఆయన్ని స్తుతించారంట. అట్లాగే మనం కూడా అపవాది చెరలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుని, ఎన్నిక లేని స్థితిలో ఉన్న నన్ను, పనికిరాని స్థితిలో ఉన్న నన్ను, పాపపు ఊబిలో ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అనని మరి ఎంతగానో ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటూ ఆయన్ని స్తుతించినప్పుడు దేవుడు మనలో ఉంటాడు. ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన స్తుతులను ఆయన ఆస్వాదిస్తాడనమాట. అంతేకాదు 17వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తే, బాధలు వచ్చినప్పుడు మరి మన బాధల్లో ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు కదా, మన చేయి విడిచిపెట్టాడు. అందుకని ఆయన అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఈ మాట దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. బాధలో ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నప్పుడు దేవుడు నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. దాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతించాలన్నమాట. అంతేకాదు 22 నుంచి 32 వరకు మరి సముద్ర ప్రయాణం తుఫానులో మరి ప్రార్థన చేశారని మరి కొత్త నిబంధనలో మనం ఎక్కువగా మత్తయి, మార్కు, లూకా వీటిలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ తుఫానులు వచ్చినప్పుడు ప్రభువా అనని వారు కేకలు వేసినప్పుడు వారి కేకల్ని దేవుడు విని నిజంగా వారిని రక్షించాడు. అందుకనే అటువంటి పరిస్థితుల్లో మరి జీవితంలో వచ్చే తుఫానుల నుంచి, ఇబ్బందుల నుంచి నన్ను తప్పించావు తండ్రి అనని దేవుణ్ణి స్తుతించాలన్నమాట. మరి మరి అంతేకాదు 33 నుంచి మరి ఆఖరి వరకు 43వ వచనం వరకు ఇక్కడ మరి ఎండిపోయిన స్థితి నుంచి నన్ను మరలా మరి చిగురింప చేసావు. నా ఆత్మీయ స్థితిని నువ్వు అభివృద్ధి పరిచావు ప్రభువా. ఎండిన స్థితిలో ఉన్న నన్ను కదా, అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది కదా, ఎండిన ఎముకల్ని దేవుడు చూపిస్తా ఉంటాడు. ఆ ఎండిన ఎముకలు మరి మరలా బ్రతుకుతీయా అంటే యెహెజ్కేలు అంటాడు, నీకే తెలుసు ప్రభువా, నిజంగా అది అసాధ్యమని మనకు తెలుసు, కానీ దేవునికి సాధ్యం కదా. అందుకని ఆ ఎండిన ఎముకల మీద ఊదినప్పుడు, వాటిలో జీవాన్ని పోసినప్పుడు అక్కడ మహాసైన్యం అక్కడ లేచిందండి. అక్కడ మరి అందుకనే దేవుడు ప్రతి దానిని మనకి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ప్రతి శ్రేష్టమైన దానిని మనకి ఇచ్చే దేవుడు. ఆ శ్రేష్టమైన స్థితిలో మనం అవన్నీ పొందుకుంటూ మనం ఏం చేస్తామంటే, దేవునికి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి మనము వెనక్కి తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఎందుకని శ్రేష్టమైన ఇవ్వలేము, ఆయన కోరుకున్న విధంగా మనం ఉండలేము. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనకి మరి చెప్తా ఉంటాడనమాట, ఎందుకు నేను ప్రేమించినట్లుగా
మీరు కూడా ఆ విధంగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉంటాడనమాట. అందుకనే స్తుతించే వారి మధ్య దేవుడు ఉంటాడు. అందుకనే ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు అని ఉంటది. కాబట్టి మరి మనము స్తుతించే వారంగా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటామో, ఆయన పనులను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని ధైర్యపరుస్తాడు, ఆలోచన చెప్తాడు, మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. మన యొక్క నిరుత్సాహ స్థితి నుంచి, ఎండిన స్థితి నుంచి మళ్ళీ మనల్ని ఫలవంతమైన స్థితికి తీసుకొచ్చే దేవుడు. కాబట్టి అటువంటి మరి గొప్ప స్థితిలో మరి మనం కలిగి ఉండాలంటే ఆయన్ని స్తుతించాలన్నమాట. రెండవదిగా మరి ఆయన ఎవరైతే మరి దేవుని యందు వినయముతో ఉంటారో, మరి అంటే ఆయనంటే ఎంతగా తగ్గింపు కలిగి వినయ భయభక్తులతో ఉంటారో అటువంటి వారి మధ్య ఆయన ఉంటాడంట కదా. ఆయన యోబు గ్రంథము 22వ అధ్యాయంలో మరి 29వ వచనంలో ఈ మాట అంటాడు. ఏంటంటే, వినయము గల వారిని రక్షించే దేవుడంట. వినయము కలిగిన మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఏ పరిస్థితి నుంచి అయినా మనల్ని రక్షించడానికైనా సమర్థుడు. అంతేకాదు యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో వినయము గల వారిని ఆయన వారి మధ్య ఉంటాను అని యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. ఇక్కడ 57వ అధ్యాయము మరి లాస్ట్ లో ఉంటది. వినయము గలవారి యొద్దను 17వ వచనంలో లాస్ట్ లో వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎందుకంటే ఆయన దీన మనసు కలిగిన దేవుడు. ఆయన దయను బట్టి మనము మరి ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం. ఎప్పుడైతే మనము వినయము కలిగి దీన మనసు కలిగి మనం ఉంటామో మన మధ్య నివసిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకే. ఎందుకంటే ఎవరైతే మరి దీనులుగా ఉంటున్నారో వారిని బలపరచడానికి ఆయన వచ్చాడంట. బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడంట. మరి ఇటువంటి మరి స్థితిలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ధైర్యపరిచే దేవుడు, మన పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు. అందుకనే ఆయన అటువంటి దేవుడు మన మధ్యలో ఉండాలంటే, మనలో ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన్ని స్తుతించాలి. తర్వాత దీన మనసు కలిగి వినయముతో ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఇక్కడ మరి మనం చదువుకున్న అంశము మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను కదా. బెత్లెహేమును ఆయన ఎంచుకున్నాడు. ఆ బెత్లెహేములో మరి ఎటువంటి పరిస్థితి ఉంది అంటే మరి బంధింపబడిన స్థలంగా ఉందంట బెత్లెహేము. బైబిల్ గ్రంథంలో బెత్లెహేము గురించి అనేక విషయాలు రాయబడి ఉంటాయి అన్నమాట. ఆ స్థలం గురించి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అక్కడ పుట్టాడో అక్కడ మరి ఆ గ్రామానికి ఎంతో పేరు వచ్చింది. మరి ఆ దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క గ్రామం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి మాట్లాడుకోవటం ఈ ఈ కాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ క్రిస్మస్ సీజన్ లో ఈ బెత్లెహేము బంధింపబడిన స్థలంగా ఉందన్నమాట. అంతేకాదు గుండె చెదరిన స్థలము బెత్లెహేము. అంతేకాదు నిరీక్షణ లేని స్థితిలో ఉన్న స్థలము బెత్లెహేము అన్నమాట. అయితే మరి ఆకలి కొనిన స్థలంగా కూడా ఈ బెత్లెహేము గ్రామాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి మరి పరిస్థితులు ఉన్న దానిని దేవుడు కోరుకున్నాడు. మనమైతే ఏం కోరుకుంటామండి? అన్ని మంచిగా ఉన్నాయా లేదా, మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా, వీటిని మనం చూస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా లేకపోతే మనం ఎప్పుడు కూడా వాటిని కోరుకోం. కానీ దేవుడైతే ఏది అనానుకూల పరిస్థితిలో ఉందో దాన్నే కోరుకుంటాడు ఆయన. ఎందుకంటే దాన్ని సరిచేయడానికి, దానికి దాన్ని గొప్ప చేయడానికి. మరి అదే స్థితిలో ఈ బెత్లెహేమును కూడా దేవుడు కోరుకున్నాడు.
అందుకనే ఇక్కడ మరి ఆ బెత్లెహేములో మరి గుండె చెదరిన వారు ఉన్నారంట. ఎందుకని గుండె చెదరిన పరిస్థితులు అక్కడ అంటే, మరి ఆదికాండంలో మనము ఒక మాట చూద్దాం చూడండి. 35 అధ్యాయం. ఆదికాండము 35 అధ్యాయము. ఇక్కడ 19 చదువుతున్నాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. ఇక్కడ యాకోబు ఎంతో ప్రేమించిన తన ప్రియమైన భార్య రాహేలు. ఆమె కొరకు ఆయన నిజంగా తన జీవితంలో 14 సంవత్సరాలు ఆయన తన యొక్క మామ దగ్గర పనిచేశాడు. నిజంగా ఎందుకంటే అంత ప్రేమించాడు ఆయన ఆమెని. కాబట్టి ఆమె మరి వివాహం చేసుకున్న తర్వాత అంత ప్రేమించిన తన భార్య మరి ఏమైపోయిందంట, చనిపోయింది. ఇక్కడ చనిపోయింది. ఎప్పుడైతే బిడ్డను కని చనిపోయేటప్పటికి మరి యాకోబు గారికి ఎంతో వేదన కదా, ప్రియమైన భార్యని పోగొట్టుకున్నాడు. అందుకనే అక్కడ ఆయన ఏం చేశాడంట, యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించాడంట. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం అని ఉందంట. చూసారా ఎంత ప్రేమ అంటే, ఆ యొక్క ప్రేమ నిజంగా ఆయన ఆమె చనిపోయినప్పుడు ఎంతో దుఃఖముతో మరి గుండె చెదరిన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అంటే ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఇంకొక భార్య కూడా ఉంది. అయినప్పటికీ ఆయన రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఆమె మీద చూపించాడా, మరి ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె కన్న 2 బిడ్డల మీద ఆ ప్రేమను చూపించాడు, యోసేపు బెన్యామీను మీద. అంటే ఒక ఆయనలో ఆ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఒక పక్షపాత పరిస్థితి మనం చూస్తాం కదా. అంటే మామూలుగా లేయాకి ఎంతో మంది బిడ్డలు పుట్టినప్పటికీ కూడా మరి లేయాకి గాని దాసీలకు గాని మరి వాళ్ళకి పుట్టినప్పటికీ కూడా వాళ్ళని కాదని వీళ్ళిద్దరిని ఎక్కువగా, మొదట యోసేపుని ఎక్కువగా. మరి ఇక్కడ ఆమెను కోల్పోయాడు ఆయన. ఆమెను కోల్పోయినప్పుడు ఎంత కన్నీరు ఉంటది, ఎంత వేదన ఉంటది, ఎంత ప్రేమించిన తన భార్య మరి ఈ విధంగా అయిపోయిందే అని ఎంతో వేదన పడి ఉంటాడు కదా. కానీ ఆ గుండె చెదిరిన పరిస్థితుల్లో దేవుడే ఆయన్ని ఆదరించాడంట కదా. ఇక్కడ మరి మత్తయి సువార్తలో కూడా మనం చదువుతూ ఉంటాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడు. ఇక్కడ హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు మరి నా ఇంట్లో కాకుండా ఇంకా వేరే చోట మరి పుట్టడం ఏంటి అని ఆయనకి డౌట్ వచ్చి అందరిని పిలిపించి, జ్ఞానులందరినీ పిలిపించి మరి ఎక్కడ పుడతాడంటే ఈ మీకా గ్రంథంలో మనం చదివింది వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మరి ఆ జ్ఞానులు మళ్ళీ రండి, నా దగ్గరికి రండి, ఆయన్ని చూసి మళ్ళీ నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పాడు. అది మంచి మనసుతో కాదు, ఆయన్ని మరి ఏదో ఒకటి చెయ్యాలని మరి ఆయన ఒక ఆలోచన. కానీ జ్ఞానులకి దేవదూత ఏం చెప్పాడు, వేరే మార్గం గుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. కాబట్టి దూత చెప్పినట్లుగా వాళ్ళు ఏం చేశారు, వేరే దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ జ్ఞానులు మరి తన దగ్గరికి రాలేదని, తను అపహసించారని హేరోదు గ్రహించాడంట. అందుకని చాలా కోపం వచ్చింది ఆయన. కోపం వచ్చి ఏం చేశాడు, మరి ఆ బెత్లెహేములో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ చంపేయండి అని. మరి ఆ విధంగా చేసినప్పుడు
ఆ తల్లుల యొక్క బాధ ఎట్లుంటదండి? 9 నెలలు మోసి కని మరి వాళ్ళని ఎంతో పెంచుతున్న ఆ యొక్క తల్లులు ఆ కళ్ళ ముందే ఆ బిడ్డల్ని చంపేస్తుంటే ఆ గుండె కోత గదా! ఎంత వేదన పడుంటారు వాళ్ళు. ఎంత బాధపడుంటారు బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, ఆ కుటుంబాలు. అందుకనే గుండె చెదరిన ఆ స్థలం అది. ఆ బెత్లెహేములో ఎంతోమంది మనమైతే యేసుక్రీస్తు పుట్టాడని ఎంతో మనము సంతోషంగా ఉంటాం. కానీ అప్పుడున్న పరిస్థితులేంటమ్మా? బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు ఎంతోమంది వేదన, బాధ, ఏడ్పు, కన్నీరు, ఆ గుండె చెదరిన పరిస్థితులు. నిజంగా మరి అప్పుడున్న పరిస్థితుల్లో మరి వారందరిని ఆహ్, యోసేపుని, మరియమ్మని దూత హెచ్చరించాడు. "ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి మీరు." ఆ సమయంలో మళ్ళీ ప్రయాణం చేయటం అంటే ఎంత కష్టం. ఆ చిన్న బిడ్డను పట్టుకొని. ఆ పరిస్థితులన్నీ విరోధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వ్యతిరేక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత భయము కలుగుతుంది. ఎంత వేదన. మరి అటువంటి గుండె చెదరిన పరిస్థితుల్ని దేవుడు అనుకూలంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. మన కుటుంబాల్లో ఏ ఏ పరిస్థితులను బట్టి గుండె చెదరున్నామో, ఏ ఏ పరిస్థితులు ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితులున్నప్పుడు మనం అనుకుంటాము, ఏం చేయాలి ప్రభువా? కన్నీరు కారుస్తా ఉంటాం. కానీ ఆ కన్నీటికి దేవుడే జవాబు కదా! ఆయన మాట తప్పని దేవుడు. ప్రార్థించినప్పుడు మనల్ని తప్పకోకుండా ఏం చేస్తాడు? కనికరించే దేవుడు. నీ యొక్క పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మనం అనుకుంటాం మనం చెప్తేనే కాదు. మనని నిర్మించిన వాడు, నువ్వేం చేస్తున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? నీ తల్లయినా నిన్ను మర్చిపోద్దేమో గాని, నీ తండ్రయినా నిన్ను మర్చిపోతాడేమో గాని, నిన్ను చేసిన దేవుడు, ఈ లోకానికి పంపించిన దేవుడు, ఆయనెప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. ఆయన పక్షపాతము చూపడుకు. అందుకని ఇక్కడ మరి ఆ గుండె చెదరిన పరిస్థితులు నిజంగా వాటన్నిటిని చూస్తా ఉన్నప్పుడు ఎంతో వేదన కలుగుతుంది. అక్కడ ఆ తల్లుల వేదన చూడండి. ఇక్కడ భార్యని పోగొట్టుకున్న మరి ఆ యొక్క యాకోబు వేదన, ఆ గుండె చెదరిన ఆ పరిస్థితుల్ని దేవుడు ఆ! ఏ విధంగా మాన్పాడో మరి మనకి ఈ వాక్యము ద్వారా మనకి తెలియబడతా వస్తుందన్నమాట. అందుకనే మా మామూలుగా 147 కీర్తనలో మరి ఆయన ఏం చేస్తాడంట 147 కీర్తన 3 వచనంలో ఒక మాట ఉంటది. ఏమనంటే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. తన యొక్క మాటల ద్వారా దేవుడెంతో ఆదరిస్తాడు. ఎక్కడ గాయపడ్డావో, ఎక్కడ బాధపడుతున్నావో అక్కడ ఆ గాయములన్నిటిని మాన్పే దేవుడుగా మరి ఆయన వాగ్దానాలన్నీ మనం ఏం చేయాలంట? ఆ! అవును ప్రభువా! ఈ వాగ్దానం ఇచ్చావు గదా! ఈ వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. నన్ను బలపరచండి. ఉన్న నిరుత్సాహ స్థితి నుంచి నన్ను తప్పించండి. కన్నీటితో అట్లాగే ఉన్నామనుకోండి, ఏమైపోద్దంట? మన యొక్క మనసు, మన యొక్క శరీరము క్షీణించిపోద్దంట. అందుకనే మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎటువంటి కన్నీరు కార్చాలనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ 9వ వచనము నుండి చదువుదాము. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు గాని, మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మన దుఃఖము మారు మనస్సు కొరకైందైతే అది దేవునికి సంతోషం అంట. అంతేకాదు, ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే. ఇక్కడ 10వ వచనం వచ్చేసరికి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును.
ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. చూడండి ఎంతసేపు నష్టం కలిగిందని, ఎంతసేపు మరి మనం ఎంతో ప్రేమించిన వారు కోల్పోయారని ఎంతగా దుఃఖపడినా లోక సంబంధమైన దుఃఖము ఏమవుతుందంట? మరణానికి దారితీస్తుంది. కానీ దేవుడు చెప్పటం ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. కాబట్టి మన పాపాలను బట్టి మనం ఎంతగా మరి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, మారు మనసును దయచే, ఈ విధమైన దుఃఖం మనకు ఉండాలంట. నిజమే, సొంత వారిని కోల్పోయినప్పుడు మరి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ దుఃఖంలో ఉండి 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 అట్లాగే చనిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పటం ఏంటంటే, మరి దే దుఃఖం అంటే అది కొంతవరకు ఉండాలి గాని తర్వాత మరుపును దేవుడు దయచేస్తాడు. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ దుఃఖము ఆత్మల కొరకైన భారము కలిగి మనము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క కన్నీరు, ఆ కన్నీటినంట దేవుడు ఒక బుడ్డిలో దాస్తాడంట. అది ఎంత విలువైన కన్నీరు. కాబట్టి అటువంటి కన్నీటిని దేవుడు కోరుకుంటున్నాడు. కష్టాలు, ఇబ్బందులు, బాధలు మానవులన్న తర్వాత అది సహజం. కానీ వాటిలోనే ఉండిపోకుండా మనం ఏం చేయాలంట? దేవుని యొక్క చిత్త ప్రకారంగా చూడండి, మన మీద దేవునికి ఎంత ప్రతిదీ మామూలుగా క్రైస్తవులంటే ఏముందండి, వాళ్ళు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ ఇంతే కదా అనుకుంటారు. కానీ ఈ ఆజ్ఞలనేవి మనము మరి ఎంతగా దేవునిలో ప్రతిదీ కూడా చూస్తాడంట. స్పష్టంగా దేవుడు మన జీవితం ఎలా ఉంది, ఎలా ఉంటున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ దేవుడు ప్రత్యేకంగా మనల్ని గమనిస్తూ ఉంటాడంట. ప్రతి దానిలో అంటే మనకి సొంతం అనేది లేదు ఇక. అట్లా ఉంటదన్నమాట దేవునితో. ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. అందుకనే చిన్న పాపాన్ని కూడా ఆయన ఓర్చుకోలేడు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము మరి ఎవరైతే ఇంకా మన బంధువుల్లో గాని, మన గృహాల్లో గాని ఇంకా ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నారో వారి విషయంలో మనం దుఃఖపడి వారిని దేవుని కొరకు మనం ఏం చేయాలంట? గెలుచుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండినట్లుగా చూడాలి వారిని. వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇక్కడ మరి ఆ గుండె చెదరిన స్థలమైన బెత్లెహేములో దేవుడు దాన్ని బాగు చేసిన దేవుడు కదా. రెండవదిగా మనం చూస్తే మరి ఆ బెత్లెహేము గురించి మనం ఇంకో చూస్తే రూతు గ్రంథంలో మరి ఆకలి కొనిన స్థలంగా మనం దాన్ని చూస్తాం కదా. న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఈ రూతు మరి నయోమి, రూతు వీరి యొక్క కుటుంబం వీళ్ళు ఏం చేశారంట? మరి అక్కడ బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. రూతు గ్రంథంలో మనము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, కరువు వచ్చిందంట. అంటే రొట్టెల గృహమైన ఆ యొక్క బెత్లెహేములో కరువు. ఎందుకని అంటే ఆ న్యాయాధిపతులు మరి ఏలిన కాలంలో యెహోషువ ఉన్నప్పుడు మరి దేవుడు ఆజ్ఞల్లో స్పష్టంగా చెప్పాడు, విగ్రహారాధన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని స్పష్టంగా దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారు? మరి అన్య జనాంగం వాళ్ళని మరి అంటే వారితో వివాహాలు చేసుకుని వారు విగ్రహారాధన చేశారు.
దేవునికి విరోధంగా వాళ్ళు ఉన్నారన్నమాట. అప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడంటే కొంతమంది మరి కొంతమంది వచ్చి మోయాబీలు గాని, అమోనీయులు గాని, మరి కనానీయులు గాని వీరందరికీ అప్పజెప్పాడు దేవుడు. ఎందుకని? నేనేంటో తెలుసు. 40 సంవత్సరాలు వీళ్ళని నేను ఎంతో పోషించాను. మరి పగలు అగ్య మరి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మన్నా కురిపించి ఇన్ని మేలులు, వారి యొక్క బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఇంత గొప్ప కార్యం చేస్తే, ఇంతగా నేను వారిని కోరుకుంటే, ఇంతగా మేలు చేస్తే మళ్ళీ నన్నిడిచిపెట్టి విగ్రహారాధన చేశారు. ఆయన విగ్రహారాధన ఎప్పుడు సహించడు. అందుకనే అక్కడ కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో అక్కడ మరి ఈ యొక్క మరి ఈ ఈ కుటుంబము అక్కడ ఉండలేకపోయిందనమాట. మరి నయోమి కుటుంబం అక్కడ ఉండలేక వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి. అది కూడా విగ్రహారాధన ఉన్న స్థలమే. మోయాబీలు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్లో చేర్చుకోకూడదు అని ఉంది. దేవుడే చెప్పాడు. మరి అటువంటిది వాళ్ళు వెళ్ళటం మోయాబు దేశానికే వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినోళ్ళు ఏదో కొద్ది రోజులు ఉండి వచ్చేయడం కాదు కానీ 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారంట. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి వాళ్ళు ఏం చేశారు? వారి బిడ్డలకి అక్కడ ఉన్న స్త్రీలతో వివాహాలు చేశారు. అది ఎంత నష్టం తీసుకొచ్చిందండి. వెంటనే కొడుకులు చనిపోయే, భర్త చనిపోయే, ఆడవాళ్ళు మాత్రం ఉన్నారంట. చూడండి తర్వాత మరి 6వ వచనం చూచినప్పుడు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రు ప్రయాణమయ్యారు. చూడండి, దేవుడు దర్శించాడని విందక్కడ. అక్కడికి వెళ్ళింది, అంత నష్టపోయింది. మరి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దర్శించాడనే మాట కూడా ఆమె వింది. అందుకని ఆమె ఏం చేసిందంట? మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధపడిందంట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆకలి తీర్చలేని దేవుడా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని నన్ను నమ్మిన వారికి ఏ కొదువ ఉండదు అని దేవుడు చెప్పాడు కదా. మరి తను ఆశ్రయించే వారిని ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంచే దేవుడు అవన్నీ నయోమికి తెలియదంటారా? తెలిసినప్పటికీ కూడా తొందర ఏమవుద్దో ఏంటో, సమృద్ధిగా ఉందా వాళ్ళకి, అయినప్పటికీ కూడా ఆ సమృద్ధిని అంతా కూడా పోగొట్టుకోవడానికి అక్కడ పోయారు కదా. అందుకనే ఇక్కడ ఎప్పుడైతే నయోమి గారు మరి వచ్చి మరి ఆమె మరి మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధపడిందో, ఒక కోడలు మాత్రమే వచ్చింది ఆమెతో. ఆమె రూతు గారు. రూతు మరి సంఘానికి సూచన అయితే, మరి బోయేజు మరి మరి ఆమెను వివాహం చేసుకున్నాడు కదా. ఆయన సంఘమును ప్రేమించిన యేసు క్రీస్తుగా మనం చూస్తాం కదా. ఆ సంఘములో మరి ఆయన కోరుకున్న సంఘములో మనము ఉండాలని దేవుడు ఎంతగానో మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఈ యొక్క మరి ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వారిని మరి ఎంతగా అక్కడున్న వారిని దేవుడు పోషించాడు కదా. అంటే ఆ యొక్క బెత్లెహేమును విడిచి వెళ్ళని వారిని ఎంతగానో దేవుడు పోషించుంటాడు. కానీ వీరు నష్టపోయారు. నష్టపోయిన తర్వాత వీరు ఎంతగా మరి తిరిగి రావటం జరిగింది. అందుకనే ఆ వాక్యములో దేవుడు పుడతాడంట. వాక్యమై ఉన్న దేవుడు కదా. అందుకనే యోహాను సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయంలో మరి పరలోకము నుండి 51వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును కదా. ఈ ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉండాలంటే,
జీవించాలంటే మనం ఏం చేయాలంట? ఈ జీవాహారాన్ని మనం భుజించాలి. కానీ ఈ జీవాహారము కంటే మనం ఎక్కువగా దేన్ని ఆశపడతా ఉంటాం చెప్పండి? ఇక్కడ 27వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఏముంది? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయి అక్షయమైన ఆహారము కొరకే కష్టపడడి. మనం చేసేది ఇదొక్కటే కదా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడతా ఉంటాం. ఏం తింటాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈ లోకంలో ఎంతగానో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు అని చెప్తాడు కదా. కానీ మనం అట్లా కాదు కదా. మనం అనుకుంటాం ఆకాశ పక్షులు ఏముంది, ఏదో ఎగిరెళ్ళి 4 గింజలు తింటే వాటికి కడుపు నిండిపోద్ది. కానీ మనకెట్ట నిండుద్దండి కదా. 3 పూటలు తినాలి. మరి క్షయమైన ఆహారం కొరకు కాక దేని గురించి ఆలోచిస్తాం మనం? కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, అక్షయమైన ఆహారం. ఈ క్షయమైన ఆహారము మనం ఎంతవరకు తింటాం? బ్రతుకున్నంత కాలం, అంతే కదా. కానీ అక్షయమైన ఆహారాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దాన్ని భుజిస్తామో, అంటే ఆయన శరీరము, ఆయన రక్తము ఎప్పుడైతే వీటిని ఆశ్రయిస్తామో మనం ఏమవుతామంట? నిత్యము జీవించేవారుగా కదా. ఎల్లప్పుడూ జీవిస్తాడు. అంటే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా జీవించే ఉంటారు. అది దేవుడు మనకిచ్చే వాగ్దానం కదా. అందుకనే మరి ఎప్పుడు కూడా ఆయన మరి ఆ 56వ వచనములో ఏమంటాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయన మరి జీవాహారాన్ని ఆశ్రయిస్తామో, ఈ లోకంలో ఉన్న వాటికంటే పరలోకంలో ఉన్న వాటి కొరకు మనం ఎక్కువగా ఆశపడాలి. అవే మనకి శాశ్వతంగా ఉండేవి కదా. అంటే ఈ లోకంలో అస్సలు తినుకోకుండా కాదు, మనకి ఎంతవరకు ప్రతి దానిలో మితముగా ఉండాలంట, తృప్తి కలిగి ఉండాలంట. అట్లాగే ఈ దేవుని విషయం వచ్చేసరికి మనము సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి ఎందుకు ఇచ్చాడు? ఆయన సంఘాన్ని పోషించే దేవుడు, ఆయన సంఘాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతగా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 25, 27 రెండు కలిసి ఉంటాయండి. దానిలో చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేవుడు సంఘమును ప్రేమించాడు. ఆయన కోరుకున్న సంఘము. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నమ్మకస్తులుగా చేసుకుంటున్నాడు. అటువంటి నమ్మకమైన వారిని, పిలువబడిన వారిని, ఏర్పరచుకున్న వారిని దేవుడు ఒక సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. అదే సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘములో మనము సభ్యులుగా ఉన్నామా లేదా? ఆ సంఘములో మనం సభ్యులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఇక్కడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆ సంఘము ఎట్లా ఉండాలంట? కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండాలంట. అంటే పాపము లేని వారిగా, పవిత్రులుగా ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనను కూడా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడ దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా నిన్ను నన్ను దేవుడు తన ఎదుట నిలవబెట్టుకోబోతున్నాడు.
ఇది ముఖ్యంగా జ్ఞాపకానికి ఉంచుకోవాలన్నమాట. అందుకనే ఆయన ఈ లోకంలో తన్ను తాను అప్పగించుకున్నాడు. మరణానికి అప్పగించుకున్నాడు, త్యాగం చేశాడు. అంతేకాదు మరలా తిరిగి లేచి ఆయన ఏం చేశాడు? ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. అంతలోపు మనం చేయాల్సింది ఒకటే, ఆయనకిష్టమైన కార్యాలు, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా తన బలాన్ని, తన యొక్క బలాన్ని బట్టి మన బలపరిచే దేవుడు. అందుకని మన దేవునికి ఏమంటారంటే బలమైన దేవుడు. అంటే బలవంతుడైన దేవుడు నిన్ను బలపరుస్తాడాయన. ఆత్మీయ స్థితిలో శక్తివంతుడిగా మారుస్తాడాయన. కాబట్టి అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని మనము ఆశ్రయించాలి. ఆత్మీయ బలము కలిగి దేవుని యొక్క మార్గములో ముందు కొనసాగాలని దేవుని యొక్క ఆశ. ఇక్కడ ఈ యొక్క ఈ బెత్లెహేం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ బెత్లెహేము గుండె చెదిరిన స్థలముగా ఉంది. రెండోదిగా ఆకలి గొనిన స్థలముగా, కరువు వచ్చిన పరిస్థితులు, మన చేసే పనులను బట్టి కొన్ని సార్లు చాలా ఇబ్బందులు పడతా ఉంటాం. దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కొన్ని ఇబ్బందికర మార్గములో మనల్ని నడిపిస్తా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో వేదన పడతా ఉంటాం. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ సమకూర్చి మనల్ని స్థిరపరిచే దేవుడు ఆయన కదా. మూడోదిగా ఇంకా బెత్లెహేములో ఏముందో చూద్దాము. మూడోదిగా అది బంధింపబడిన స్థలం అంట. ఈ బంధింపబడిన స్థలం ఎందుకు బంధింపబడింది అంటే, మోషే కాలంలో మరి మోషే అన్నాడు, యెహోషువ ఎక్కువగా యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క స్వాస్యాన్ని వీళ్ళకు పంచాలంటే కొంతమంది మరి రాజుల్ని జయించాలి. అక్కడున్న రాజుల్ని జయించాలి కాబట్టి యెహోషువ యుద్ధం చేస్తూ ఉండేవాడు. మరి అటువంటిది మోషే ఆజ్ఞాపించినట్లుగా మరి ఈ యెహోషువ ఏం చేశాడంట, మరి కొంతమందిని, ఆ ప్రదేశంలో ఉన్న కొంతమంది నిర్మూలన చెయ్యాలి అని మోషే గారు చెప్పాడు. అప్పుడు యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీలు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాత హతము చేసిరి, ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీలు కాల్చివేయలేదు. ఇక్కడ యెహోషువ మరి ప్రతి జయిస్తా వస్తున్నాడు. మరి కొన్నిటిని కాల్చివేశాడంట గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలని కాల్చివేయలేదంట. ఎందుకని అంటే దాన్ని ఎందుకో ఏముందలే అన్నట్లు వదిలిపోయాడు. అప్పుడు వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏముందలే, చిన్న పట్టణమే కదా, తొందరగా మేము జయించేస్తాం అనే మనసు వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ ఓడిపోయారు. వాళ్ళు చిన్న పట్టణం అయినా సరే మరి దేవుని యొక్క ఆలోచన లేకోకుండా వారు వెళ్ళారు కాబట్టి అక్కడ వారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మెట్టల మీద ఉన్న పట్టణాలు ఏముందలే, వాటిని ఏముందలే, చిన్నయే కదా అనుకున్నారు వాళ్ళు. ఆ పట్టణాలు ఏంటో ఇక్కడ 22వ వచనంలో చెప్పబడింది చూడండి. ఇశ్రాయేలీల అంటే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలీల దేశమందు అనాకీల్లో ఎవడునూ మిగిలి ఉండలేదు, గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది. ఈ 3 పట్టణాలు, ఇవి ఫిలిస్తీన్ పట్టణాలు కదా. ఈ ఫిలిస్తీన్ పట్టణాలని, ఈ మూడిటిని ఏం చేశారంట, విడిచిపెట్టేశారు.
ఆ అంటే ఆ పట్టణాల్లో ఏముందలే, ఏం పర్లేదు అనుకున్నట్లు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు వాళ్ళు. కానీ మనం చూద్దాము, అక్కడ గాజాలో ఎవరున్నారు? వేశ్య అయిన దెలీలా కదా! సంసోనును ఆయన బలాన్ని పాడు చేసిన స్త్రీ, వ్యభిచారి. ఆ వ్యభిచార పరిస్థితులు నిజంగా మనం రక్షించబడినప్పుడు అన్నిటినీ వదులుకొని మారు మనసు పొంది మన హృదయం శుద్ధీకరించుకొని దేవుని దగ్గరికి రండి అని చెప్తారు కదా! మన హృదయంలో దేవుడు ఉండటానికి అనుకూల పరిస్థితులు మనం కలుగ చేయాలి. ప్రతి ఒక్క బలహీనత నుంచి మనం విడిపించబడాలని మరి దేవుడు వాటన్నిటిని విడిచిపెట్టి నా సన్నిధికి రండి అంటాడు. ఎందుకంటే హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనమైతే బలహీనతలను కొన్నిటిని విడిచిపెట్టుకోలేం. ఆ బలహీనతలే దేవుని నుంచి మనల్ని దూరం చేస్తాయి అన్నమాట. ఆ బలహీనతలే మనం పవిత్రంగా ఉండకోకుండా మనల్ని నాశనం చేసే పరిస్థితులు. చిన్నవే అనుకుంటాం, చిన్నవే. కానీ అవే దేవునికి మనకి దూరము ఎక్కువగా చేసే పరిస్థితులు. అందుకనే ఇక్కడ గాజాలో ఆమె దెలీలా ఉంది. మంచి మరి దేవుడు ఎన్నుకొని మరి ఈ లోకానికి తీసుకొచ్చిన సంసోను, నాజీరు చేయబడిన సంసోన్ని ఆమె ఏం చేసింది? పాడు చేసి ఆమె ఆయన యొక్క జీవితాన్ని నాశనం చేసేసింది. అంతేకాదు, మరి తను గ్రుడ్డివాడై మరి తిరగలిసురుతా ఆ యొక్క శత్రువులకు దొరికిపోవడానికి కారణమైంది. అందుకనే చిన్న చిన్నవేగా అనుకుంటాం గాని ఆ చిన్న వాటిని కూడా దేవుడు స్పష్టంగా చూస్తూ ఉంటాడు. వాటిని కూడా సరిచేసుకో అనేది మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. చిన్నవే ఒకానొక సమయంలో అవి మనల్ని పెద్దవేవి అవి మన జీవితాన్ని నాశనం చేసేవిగా ఉంటాయి కదా. ఇంకోటి రెండోది ఏంటంటే గాతు. ఈ గాతులు ఎవరున్నారు? గొల్యాతు కదా. ఎంతగా మరి నన్నొక్కడిని జయిస్తే చాలు, అందరినీ జయించినట్లే, ఫిలిస్తీన్లు అందరినీ జయించినట్లే, ఎంతో గర్వం, హెచ్చించుకునే స్థితి. ఇవన్నీ కూడా అంటే నేను నా హైట్ 6 మూరల జానడంట ఆయన. అటువంటి హైట్, నా పర్సనాలిటీ, నన్నెవడు జయిస్తాడు? అట్లని సౌలు కూడా హైటేనండి. మరి అంత హైట్ ఉన్న ఆ వ్యక్తే ఈ వ్యక్తిని చూసి, గొల్యాతుని చూసి భయపడుతున్నాడు. కానీ దావీదు మాత్రం చిన్నవాడైనా ఏం చేశాడు? దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి ఆయన్ని గొల్యాతును జయించగలిగాడు. మరి మంచి మంచి సైనికులు ఉన్నారు, వాళ్ళ అన్నలో సైన్యంలో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ హైట్, వెయిట్, పర్సనాలిటీ చూసి సమూయేలు కూడా అబ్బా వీళ్ళనేమో దేవుడు కోరుకున్నది అనుకున్న పరిస్థితులు అక్కడ. కానీ మరి చిన్నవాడైన దావీదు దేవుని యొక్క సహాయముతో ఆ గొల్యాతుని ఏం చేశాడు? నాశనం చేశాడు, చంపేశాడు. అట్లా దేవుని యొక్క సహాయముతో మన బలహీనతలని మనము సరిచేసుకోవాలన్నమాట. అంతేకాదు, ఇక్కడ అష్టోదు కదా మూడవదిగా. ఈ అష్టోదు ఏం జరిగిందంటే, వాళ్ళు దేవుని యొక్క మందసాన్ని దొంగిలించిన వాళ్ళు. దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు? దాగోను గుళ్ళో పెట్టారు. మరి ఆ దాగోన్ నిజంగా ఆ యొక్క మహిమ కలిగిన మందసం ఎంతగా మరి దాన్ని చూసినప్పుడు వారికి మరి ఏంటి, మనం ఎందుకు ఇక్కడ పెట్టాలి అనుకోలేదు. ఎందుకంటే ఈ దేవుడు, ఇశ్రాయేలీలు దేవుడు వచ్చాడని వాళ్ళు జయ జయధ్వానాలు చేశాడు కదా. అందుకనే దేవుడు కాబట్టి దేవుడు ఉన్న స్థలంలో ఉండాలనుకున్నారే కానీ అక్కడ నిజంగా దేవుడు వారిని మొత్తాడంట. మరి అటువంటి పరిస్థితులు వారు తట్టుకోలేక, దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోలేక దాన్ని ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని అనుకున్నారు. నిజంగా ఈ విధంగా చిన్న చిన్న విషయాల్ని మనం ఏం చేస్తూ ఉంటామంట, ఏముందలే అని మనము ఎంతో ఉంటే ఉన్నాయి అనుకుంటాం. కానీ ప్రతి చిన్నదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా గమనించి దీన్ని సరిచేసుకో
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, సరిచేసుకో. ఇంకా నేను న్యాయాధిపతిగా ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం నీకుండదు. కాబట్టి పవిత్రంగా, నిర్దోషంగా నా సన్నిధిలో నువ్వు ఉండాలంటే మరి చిన్న చిన్న పాపాలైనా, ఎటువంటి బలహీనతలున్నా వాటన్నిటిని నువ్వు సరిచేసుకుని నా సన్నిధికి రా అంటాడు దేవుడు. మరి అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని మాట వినాలి గదా! కదా! అందుకనే మరి ఈ ఈ యొక్క ఈ ప్రదేశాలు ఈ ప్రదేశాలు మరి ఎప్పుడైతే మెట్టల మీద ఉన్న ప్రదేశాలు కాల్చుకోకుండా ఉన్నారో, అక్కడ ఆ ఫిలిస్తీయులు వీళ్ళని ఏం చేశారంట, రెండో సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన రెండో గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది? 14 దావీదు దుర్గములో నుండెను, ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. ఎక్కడున్నారంట? ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేం. చూడండి, అక్కడ ఆక్రమించేశారు, ఆ బెత్లెహేమును బంధించేశారు. అక్కడ నీళ్లు కావాలయ్యా దావీదు, అక్కడ అంతా శత్రువులు ఉన్నారు. కానీ కొంతమంది ముగ్గురు బలాఢ్యులు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చారులేండి. మరి అట్లా ఎప్పుడైతే మనము మనలో ఉన్న బలహీనతల్ని మనం సరిచేసుకోమో అవి మనల్ని ఏం చేస్తాయంట? బంధిస్తాయి కదా. మరి ఆ బంధించినప్పుడు వాటి నుంచి విడిపించబడాలంటే మనకు చాలా కష్టమైపోద్ది. ఎందుకు మామూలుగా ఈ కొత్త నిబంధనలో మనం చూచినప్పుడు మార్కు సువార్తలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం కదా. 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేడు వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. చూడండి, ఆయన పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యను తెంపి కాళ్ళ సంఖ్యను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఇక్కడ చూడండి, అపవిత్రాత్మ పట్టిన వాడు, మరి అపవిత్ర ఆత్మతో బంధింపబడిన ఆ వ్యక్తి వాడిని బంధించటానికి ఏది పనిచేయాలంట. ఆఖరికి మరి సంఖ్యలేసినా తెంచుకుని వెళ్ళిపోయావు. అపవాది బంధకాల్లో ఉన్న మనల్ని దేవుడు రక్షించటానికి లోకానికి వచ్చాడు కదా. క్రిస్మస్ అని హ్యాపీగా పండగ చేసుకుని తిని త్రాగి ఈ చేయటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఆయనకి ఇష్టమైన. చూడండి, మన గృహాల్లో ఎవరికైనా మనం బర్త్డే చేస్తున్నాం అనుకోండి, పుట్టినరోజు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకి ఇష్టమైన ఏంటి, వాళ్ళకి ఇష్టమైనవి మనం ఏం చేయాలి, ఏం తీసుకుని, ఇట్లా మనం ఆలోచిస్తాం కదా. కానీ దేవుని విషయంలో ఎందుకు అట్లా ఆలోచించలేకపోతున్నాం? ఒకటే అంటారు, ఏంటంటే పెద్ద పండగ మనకి ఇదొకటే కాబట్టి ఇదొకటే చెయ్యాలి, కాబట్టి ఏదైనా చూడండి, ఇది కాదు. కానీ దేవుడు తన రాకడ సమయంలో మనం ఉన్నాము. దేవుని రాకడ సమయంలో సిద్ధపాటు అవసరం. క్రిస్మస్ కొరకు సిద్ధపాటు కంటే ఆయన రాకడ కొరకు సిద్ధపాటు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన తన సంఘములో ఉన్న వారిని మచ్చ మడత కళంకము లేని వారిగా చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధులుగా చూడాలని, నిర్దోషులుగా చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉంటే నిజంగా ఎటువంటి బంధకాల్లో ఉన్నా నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు, కాపాడితే. ప్రభువా నాకు సహాయం చెయ్యి, ఈ పరిస్థితులు నేను జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితులు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి, దయచేసి ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు అని ఎప్పుడైతే నువ్వు మరి ప్రార్థన చేస్తావో, మరి దేవుడు ప్రతి పరిస్థితిని చక్కగా చేయగలిగిన దేవుడు ఆయన
కదా. బంధింపబడిన ఆ యొక్క మరి బెత్లెహేముని దావీదు ఏ విధంగా విడిపించాడు, యేసుక్రీస్తు కూడా పాప బంధకాల్లో ఉన్న నిన్ను దేవుడు విడిపించాడు. ఎలా? తన రక్తముతో, ఆయన శిలువ మీద చేసిన త్యాగము ద్వారా నిన్ను విడిపించి రక్షించిన దేవుడు ఆయన. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా. అది జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఎప్పుడు కూడా నీకు నమ్మకంగా నేను ఉంటాను, నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్న విధంగా నేను ఉంటాను అని ఆయనతో చెప్పగలుగుతావా? అట్లా చెప్పి మన జీవితాలని ఆయన సన్నిధిలో సరి చేసుకుంటున్నప్పుడు ఆయన ఆలోచన చెప్పే దేవుడు. దేవుడు ఎందుకు వచ్చాడు అనని మనము ఆ బంధకాల నుంచి విడిపించటానికే అనని లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. చూడండి, 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క గ్రంథపు చుట్టలో ఉన్న వాటిని చదువుతున్నాడు. ఆయన గురించి యెషయా ఈ విధంగా ఆయన తెలియచేస్తూ వచ్చాడు అనమాట. ఆ మాటలే అక్కడ. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, ఆయన బీదలకు సువార్త ప్రకటించటానికంట, చెరలోనున్న వారికి విడిపించటానికి, మరి అంతేకాదు గ్రుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించటానికి. ఈ మాటలన్నీ చదివి వినిపిస్తున్నప్పుడు ఆ చదివి ఆయన కూర్చున్నాడు. తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారంట? 22వ వచనంలో, అప్పుడందరూ ఆయన్ని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. అప్పుడే ఆయన వాక్యం చదివి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన, కానీ ఏం చేశాడంట? అక్కడున్న వారందరికీ ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారంట. ఆయనకు గొప్పతనం అవన్నీ కూడా. అవును, ఎప్పుడు చెరలోనున్న వారిని విడిపించేవాడు, బంధింపబడిన వారిని విడిపించేవాడు ఆయన ఆయన ఈ గొప్పతనాన్ని గురించి వాళ్ళు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారండి. అంతేకాదు, అక్కడ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారు అనుంది. అవునండి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కాబట్టి ఆ మాటలు ఆశ్చర్యకరములే, ఆయన చేసే పనులు ఆశ్చర్యకరములే. అందుకనే మన దేవునికి ఆశ్చర్యకరుడు అని పేరు కదా. ఆలోచన చెప్పే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు కదా, మనని నీతిమంతులుగా ఉంచే దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే బలవంతులుగా పరిశుద్ధులుగా మనం ఉంటామో, అప్పుడు మన ద్వారా ఆయన కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మామూలుగా కొంతమందిని మాత్రమే దేవుడు వాడుకుంటాడా? కాదు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కృపావరంతో నింపి ఆయన వాడుకుంటాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైన వారే, ప్రతి ఒక్కరూ ఆయనకి ప్రత్యేకమైన వారే. ఆ ప్రత్యేకతను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఎట్లా ఉండాలంట? ఆయనకి ఇష్టలుగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో మనము ఈ భూమి మీద సమాధానముతో బ్రతకగలుగుతాం, ఆయనతో సహవాసము చేయగలుగుతాం. చూసారా, ఇక్కడ మరి మనం చెప్పుకున్న దానిలో బెత్లెహేము, మరి ఆ యొక్క గ్రామము స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా దేవుడు ఆ గ్రామాన్ని కోరుకున్నాడు. ఆ గ్రామము ఎటువంటి పరిస్థితిలో ఉంది? గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్న ఆ గ్రామాన్ని దేవుడు చూచాడు. అంతేకాదు, ఆకలిగొని ఉన్న ఆ ప్రదేశాన్ని దేవుడు చూచాడు. మరి ఆ ఆకలి తీర్చడానికి ఆయనే మరి జీవాహారముగా మారాడు ఆయన కదా. మరి అంతేకాదు, ఇంకొక విషయం, బంధింపబడిన ఆ పరిస్థితులను చూచినప్పుడు దేవుడు నిజంగా
ఆ బంధింపబడిన స్థితి నుంచి విడిపించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థలములో దేవుడున్న ఆ యొక్క రాజ్యానికి వారసులమయ్యి ఆయనతో కూడా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి చాలా చక్కని వర్తమానం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఆధారంగా మరి మనం దేవుని స్తుతించాలి, వినయం కలిగి ఉండాలని, బెత్లెహేం గురించి, మరి గుండె చెదిరిన స్థలంగా, ఆకలి కొనిన స్థలంగా, బంధింపబడిన స్థలంగా అయినా సరే దేవుడు ప్రతి పరిస్థితిలో నుండి విడిపిస్తారని ఆయన ఆధారం చేసుకుని ఉండాలని చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ మన లార్డ్. మధ్యలో ప్రైజ్ లార్డమ్మా. మన మధ్యలో ఉన్న పాస్టర్ ధనరాజ్ గారు ముఖ్యంగా ప్రార్థన పర్లోక ప్రార్థన ఆశీర్వాదవలసిందిగా కోరుచున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉందండి పాస్టర్ గారు? పాస్టర్ ధనరాజ్ గారు. దేవుని దేవులు బాగుందమ్మా, తగ్గింది. అది ముడిపోయింది నొప్పి అది. అదే గారు అట్లాగే పర్లేదు, మాడుతుంది ఇప్పుడు. ఓకే వాళ్ళకి గారు. కొంచెం ముడుకు నొప్పిగా ఉంటుంది కానీ పర్లేదు, బాగానే తిరుగుతున్నాను. పరిచర్య అది బాగానే వెళ్తున్నాను. ఓకే గారు, ప్రార్థన చేస్తున్నాం అందరం. ముగింపు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నా గొంతు బాగానే వినబడుతుంది కదమ్మా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి ప్రభా, మరి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, మరి ఈ యొక్క సంబరాల్లో పడి మరి మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మా యొక్క స్పిరిచువల్ మరి లైఫ్ ను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభా, నీ రాకడ ఏ సమయంలో వస్తుందో తెలియదని అమ్మగారు చెప్పారు తండ్రి. నాయన మరి అవును ప్రభా, మరి ఏ గడియలు ఏ సమయము ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేము అంతరంగంలో మేము ఎప్పుడు సిద్ధపడుతూ మరి మేము మా పరిచర్యలో కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, నీ కాపుదల సన్నిధి ఉంచండి, నీవే తోడుగా ఉండండి. ఈరోజు వచ్చిన ఆ వాక్యం చెప్పినటువంటి అమ్మగారిని కూడా జ్ఞాపం చేసుకోండి. వారిని, వారి పరిచయాన్ని, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందులాగు ప్రకారం శక్తి రాజ్యం మహిమ నిరంతరం ఆశీర్వాదం తీసుకుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మరి ఈ వచ్చే గ్రూప్ లో పాల్గొన్న అందరి కుటుంబములకు మాకును సదాకాలం తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ ధనరాజ్ గారికి, వాక్యం అందించిన కేతుర రాణి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్. ప్రైజ్ లేడమ్మా.